అంటే ఎలా స్టార్ట్ చేయాలని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో. అయితే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయంటే, గ్రామర్ అంతా నేర్చుకున్నాక నేను వొకాబ్ నేర్చుకుంటా, వొకాబ్ అంతా నేర్చుకున్నాక నేను రీడింగ్ చదువుకుంటా, అలా ఏం లేదు. హాయ్ అండి అందరికీ. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇంగ్లీష్కి గురించి కూడా వీడియో చేయండి అని. సో ఇంగ్లీష్ మొత్తం డీటెయిల్గా ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా వీడియో చేయాలంటే చాలా కంటెంట్ ఉంటుంది. నేను అన్నీ చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ అది మొత్తం ఒక వీడియోలో చెప్పడానికి అవుతుందో లేదో అనేది తెలీదు. ఇప్పుడు ఈరోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే, ఇంగ్లీష్లో సిలబస్ ఏంటి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, టీచర్స్ ఏంటి, దానికోసం మనం ఏమేమి నేర్చుకోవాలి, క్లాసెస్, వీడియో సోర్సెస్, పీడిఎఫ్, టెలిగ్రామ్ ఛానల్స్, బుక్స్, వీటన్నిటి గురించి నేను చెప్తానన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే చూసేద్దాము. అయితే ఇంగ్లీష్లో నార్మల్గా ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. ఐబీపీఎస్ పీఓకి, ఎస్బీఐ పీఓకి, ఎస్బీఐ క్లర్క్కి అండ్ ఆర్ఆర్బీస్కి సంబంధించింది. వీటన్నిటిని గురించి మీరేమీ తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. లైక్ అంటే ఎవరి ద్వారా అనేది ఏమీ అవసరం లేదు. మీరు నార్మల్గా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తూ ఉంటారు కదా, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ఏ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్, ఎంత సెక్షనల్ టైమింగ్, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కావాలంటే దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇంగ్లీష్లో అసలు ఏం సిలబస్ ఉంటుంది. సో అంటే స్టార్టింగ్ నుంచి చెప్పమంటున్నారు, అంటే ఎలా స్టార్ట్ చేయాలని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో. సో నార్మల్గా ఇంగ్లీష్లో ఈ సిలబస్ ఉంటుందన్నమాట. సో రీడింగ్ కాంప్రహెన్షన్, పారాజంబల్స్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్స్, ఫిల్లర్స్, వర్డ్ స్వాప్, వర్డ్ యూసేజ్, ఫేజ్ రీప్లేస్మెంట్, మ్యాచ్ ద కాలమ్, మిస్స్పెల్డ్, స్టార్టర్స్ అండ్ కనెక్టర్స్ అనమాట. యాక్చువల్గా సిలబస్ అయితే ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి సేమ్ సిలబస్ ఉంటుంది. క్వశ్చన్స్ అడిగే లెవెల్ని బట్టి ప్రిలిమ్సా, మెయిన్సా, ఎస్బీఐయా, ఐబీపీఎస్ఆ, ఆర్ఆర్బీసా అనేది మారుతూ ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క ఎగ్జామ్కి సంబంధించి దాని లెవెల్ వేరేలా ఉంటుంది. అయితే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయంటే, రీడింగ్ కాంప్రహెన్షన్, పారాజంబల్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఫిల్లర్స్ ప్రతి ఎగ్జామ్లో ఉంటాయి. ప్రిలిమ్స్ దగ్గర నుంచి మెయిన్స్ లెవెల్ వరకు అడిగే లెవెల్లో తేడా ఉన్నా కానీ ప్రతి ఎగ్జామ్లో ఈ 5 టాపిక్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉంటాయన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే దీని వెయిటేజ్ దాదాపు 60, 70, 80% దీని వెయిటేజే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇవి 20 నుంచి 30% కంపల్సరీ ఉంటాయి. సో ఇవి కూడా ఇంపార్టెంటే. ఓకే, ఈ సోర్సెస్ గురించి, టెలిగ్రామ్ ఛానల్స్ గురించి నేను చెప్తాను, ముందు ఈ వీడియో అయితే వినండి. అయితే మీరు ఇంగ్లీష్ ఎగ్జామ్స్ కోసం నేర్చుకునేటప్పుడు ఒక సిలబస్ కాపీ పెట్టుకొని మనం ఈ క్వాంట్ లాగా, రీజనింగ్ ద్వారా లాగా ఒక్కొక్క టాపిక్ని నేర్చుకుంటూ పోవడానికి ఇంగ్లీష్ అంత ఈజీ ఏం కాదు. అలా టాపిక్ వైజ్గా మనం నేర్చుకోలేము. అంటే మనము స్క్వేర్స్, క్యూబ్స్ నేర్చుకుని సింప్లికేషన్ చేయడం అనేది నేర్చుకుంటే ఎలా ఇచ్చినా చేస్తామన్నమాట. కానీ అంత ఈజీగా మనం ఇంగ్లీషు ఒక లెవెల్లో నేర్చుకొని కంప్లీట్ చేసేసాను అనడానికి లేదు. సో నార్మల్గా మనము ఇంగ్లీష్ ప్రిపరేషన్లో 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఒకటి రీడింగ్ కంటెంటు, రెండోది వొకాబులరీ కంటెంటు, మూడోది గ్రామర్ అనమాట. అంటే గ్రామర్ అంతా నేర్చుకున్నాక నేను వొకాబ్ నేర్చుకుంటా, వొకాబ్ అంతా నేర్చుకున్నాక నేను రీడింగ్ చదువుకుంటా, అలా ఏం లేదు. మీరు 3 సెక్షన్స్గా డివైడ్ చేసుకొని డైలీ కొంత వొకాబులరీ చదువుకోవడము, 4-5 గ్రామర్ రూల్స్ నేర్చుకోవడము, కొంచెం ఒక 1 అవర్ రీడింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇలా ఆల్టర్నేటివ్గా 3 జరిగిపోతూ ఉండాలి. సో రీడింగ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చెప్తా. రీడింగ్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అంటే, మీరు మీ సర్కిల్లో ఉండే ఒక న్యూస్ పేపర్ని పర్చేస్ చేసుకోండి. న్యూస్ పేపర్స్ని అలవాటు చేసుకోండి. అందులో పేపర్ మొత్తం చదవాల్సిన పని లేకుండా బిగినింగ్లో మనకు నచ్చిన మూవీ ఆర్టికల్స్ కానీ, స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ కానీ, ఏదైనా చిన్న చిన్న న్యూస్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ భాషలో చిన్న చిన్న మ్యాటర్ ఉన్నటువంటి ఆర్టికల్స్ని మనం చదవడం నేర్చుకోవాలి. లైక్ ఎవరైనా యాక్సిడెంట్ కేసెస్ కానీ, లేకపోతే స్టేట్ న్యూస్లు కానీ, నోటిఫికేషన్స్ కానీ, స్పోర్ట్స్, మూవీ యాక్టర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని చదవడం నేర్చుకుంటే మనకు ఆ లాంగ్వేజ్ ఈజీ అర్థమవుతుంది. అలా చదివేటప్పుడు ఏదైతే కొంత వొకాబులరీ కొత్తగా యూజ్ చేస్తున్నారో వాటిని మీరు అదే పేపర్లో అక్కడే రాసుకోవడం అలవాటు చేసుకోండి. లేదా ఒక న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీకు తెలియని వర్డ్ ఏదైతే ఉంటుందో దాని కిందే ఒక తెలుగు మీనింగ్ చదువుకోవడం నేర్చుకోండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే దగ్గరలో దొరికే చిన్న చిన్న బుక్స్ కానీ, నావెల్స్ కానీ వీటిని ఆల్రెడీ చదవడం నేర్చుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇది ఒక బేసిక్ లెవెల్ అనమాట. రెండోది వచ్చేసి న్యూస్ పేపర్స్లో దొరికే ఆర్టికల్స్ని ఎలా ప్రిఫర్ చేసుకోవాలి. మీరు బిగినర్ అయితే కనుక
నేను చెప్పినట్టు మూవీ ఆర్టికల్స్ కానీ, మ్యాచ్ గురించి కానీ, లేకపోతే ఎవరైనా ఒక పర్సన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, లేకపోతే పలానా ఇన్సిడెంట్స్ గురించి కానీ ఏదైనా హైలైట్ ఆర్టికల్స్ ఉంటే వాటిని చదవండి. అలాంటివి చదువుకుంటూ పోతున్నప్పుడు మెల్లమెల్లగా పాలిటిక్స్ కానీ, నేషనల్ న్యూస్ కానీ, ఇంటర్నేషనల్ ఆర్టికల్స్ కానీ, ఎడిటోరియల్స్ కానీ, ఒపీనియన్స్ అని ఉంటాయి. అలాంటివి చదవడం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. మీరు బిగినర్లో ఎలా చదవడం అనేది తెలియకపోతే ఏవైతే ఎడిటోరియల్ క్లాసెస్లో ఒక డెప్త్ లెవెల్ ఆర్టికల్స్ చెప్తారో వాటిని క్లాస్ వినండి. వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఎలా చదువుతున్నారు, రీడింగ్ చేయమంటున్నారా, స్కిమ్మింగ్ చేయమంటున్నారా, లేకపోతే ఓవరాల్గా లైన్ చదువుతూ వాటిని తెలుగులోనే మన మైండ్లో చదువుకోవాలా అనేది ఏదైనా ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది. అసలు ఎక్కడా అనేది తెలియకపోతే ఏదో ఒకటి మొదలు పెట్టండి, ఫ్లోలో అన్నీ అర్థం అవుతాయి. ఓకే, నెక్స్ట్ మీరు రీడింగ్ హ్యాబిట్ ఇలా అలవాటు చేసుకుంటున్నప్పుడు నార్మల్గా మీరు ఒక మాక్ టెస్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి, ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ. ముందు ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ ఇచ్చేటప్పుడు అందులో రీడింగ్ కాంప్రహెన్షన్ వస్తుంది. ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ మీకు అర్థమైనా కాకపోయినా, మార్క్స్ వచ్చినా రాకపోయినా స్టార్టింగ్లో ఏం చేస్తారు, ఎంతవరకు వస్తే అంతవరకు ఎగ్జామ్ రాసి సబ్మిట్ చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ చదవండి. రీడింగ్ కాంప్రహెన్షన్ నెమ్మదిగా చదువుతూ తెలుగులో వాటిని మైండ్లో రిమైండ్ చేసుకుంటూ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేలాగా ఉండాలి. అలా రీడింగ్ కాంప్రహెన్షన్ అలవాటు చేసుకుంటే మనకి అక్కడ అడిగే 5 మార్క్స్ నుంచి 10 మార్క్స్ వరకు స్కోర్ మనం చేయొచ్చు. నెక్స్ట్, ఈ రీడింగ్ అలవాటు చేసుకునేటప్పుడు యూట్యూబ్ క్లాసెస్ కూడా వింటూ ఉండాలి. యూట్యూబ్ క్లాసెస్ వింటూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ని ఎలా సాల్వ్ చేయాలి, పారాగ్రాఫ్ మొత్తం చదివిన తర్వాత ఆన్సర్స్ పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటే, పారాగ్రాఫ్ కాకుండా క్వశ్చన్స్ని చూసి దానికి సిమిలర్ వర్డ్స్ ఎలాంటి పారాగ్రాఫ్లో ఉన్నాయో చూసుకొని కూడా ఆన్సర్ చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. అది మీరు ప్రాక్టీస్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను, మాక్ టెస్ట్లో వచ్చేటటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్స్ని చదువుకోండి. ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ను మీరు రాస్తూ ఉంటే ప్రిలిమ్స్ ఈ లెవెల్లో ఉంటుంది, మెయిన్స్ వేరే లెవెల్లో ఉంటుందని అర్థమవుతుంది. అక్కడ దొరికే కొత్త కొత్త వెకాబులరీని కూడా మీరు నోట్ చేసుకొని చదువుకోవచ్చు. ఇది మనకి వొకాబులరీ అనేది రీడింగ్ అలవాటులో వచ్చేస్తుంది. కానీ గ్రామర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, రీడింగ్ అంతా మీరు నేర్చుకున్నాక గ్రామర్ చేయాలి, గ్రామర్ అంతా నేర్చుకున్నాక వొకాబులరీ అలా ఏం లేకుండా మీరు ఎడిటోరియల్ క్లాస్ వినేటప్పుడు, మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఎలాగైతే రీడింగ్ క్లాసెస్ వింటారో మళ్ళీ అనదర్ సెక్షన్ ఏంటి అంటే గ్రామర్ రిలేటెడ్ అనమాట. అయితే గ్రామరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చేది ఎలా నేర్చుకోవాలని అడుగుతున్నారు. ఎలా అనే దాంట్లోనే ఎక్కడ నేర్చుకోవాలి అని ఉంటుంది. ఏమీ తెలియనప్పుడు ఎవరో ఒకరు చెప్తే వినాలి కదా. అలాగా మీరు వీడియో లెక్చర్స్ వినండి. అప్పుడు ఈ గ్రామర్ రూల్స్ అనేవి చెప్తూ ఉంటారు. గ్రామర్ రూల్స్ చెప్పడమే కాదు, ఎగ్జామ్ ఓరియంటెడ్గా వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఎగ్జామ్ వచ్చినప్పుడు ఏది స్కిప్ చేయాలి, ఎలా ఒక మార్క్ అనేది గెయిన్ చేయాలి అనేది కూడా చెప్తారనమాట. అందుకే ఇంగ్లీష్కి సంబంధించిన టీచర్స్ని డైలీ ఫాలో అవ్వమని చెప్తాం. గ్రామర్ రూల్స్ వచ్చేసి నార్మల్గా మనం గ్రామర్ పార్ట్ అనగానే నేర్చుకోవాల్సినవి టెన్సెస్, సబ్జెక్ట్ వర్బ్ అరేంజ్మెంట్స్, కనెక్టర్స్, 120 రూల్స్ ఆఫ్ అ గ్రామర్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది నేర్చుకోవడం ఇంపార్టెంటే. కానీ కొంతమంది బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రామర్ రూల్స్ కాకుండా రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్లర్స్ అండ్ రీఅరేంజ్మెంట్ వీటిని బేస్ చేసుకుని స్కోర్ చేస్తున్నారనమాట. ఇంతకుముందు ఇంగ్లీష్ అంటే ప్రిలిమ్స్ లెవెల్ అంటే కంపల్సరీ ఒక స్టోరీ ఇస్తారు, రీఅరేంజ్మెంట్ కూడా ఒక స్టోరీ ఇచ్చేవాళ్ళు. బట్ రానున్న రోజుల్లో కాంపిటీషన్ పెరుగుతూ ఉండడం వల్ల అలా అనేది తగ్గిపోయింది. సో వీటన్నిటిని మీరు ఎలా నేర్చుకోవాలి అనే దాని బదులు ఫస్ట్ ఎక్కడ నేర్చుకోవాలి అనేది చూడండి. నేను కొంతమంది టీచర్స్ లెక్చర్స్ చెప్తాను, వాళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్లో ఈ గ్రామర్కి సంబంధించినవి ఉంటే, ఈ గ్రామర్ అనేది 100% బ్యాంకింగ్ రిలేటెడ్ వేలోనే చెప్తారు, మీరు ఒకసారి వినండి. సో టెన్సెస్కి సంబంధించిన వీడియో ప్లేలిస్ట్లు ఉంటాయి, అండ్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్కి సంబంధించిన 11 అవర్ క్లాసెస్ ఉన్నాయి, ఎర్రర్ డిటెక్షన్ క్లాసెస్ ఉన్నాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీకు ఆల్రెడీ తెలుసు, నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, ఇవన్నీ కూడా. ఇవన్నీ మీరు ఏదైనా ఒక వీడియో లెక్చర్స్ వింటూ నేర్చుకోండి. ఎక్కడ వినాలని కూడా నేను చెప్తా. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ.
ఎన్ని వొకాబులరీ నేర్చుకోవాలి, ఎంత వొకాబులరీ నేర్చుకోవాలని ఒక కాంపిటీషన్ ఫీల్డ్లో ఉన్న ఒక స్టూడెంట్ ఎవరిని అడగకూడదు. మీరు డైలీ వొకాబులరీ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే నేను బిగినింగ్లో ఒక న్యూస్ పేపర్ వేయించుకోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక న్యూస్ పేపర్ చదవడానికి నాకు 4-5 అవర్స్ పట్టేది. రానున్న రోజు చదువుతూ ఉంటే ఒక 2 మంత్స్ తర్వాత 4 అవర్స్ కాస్త 2 అవర్స్, అలా ఒక 1 అవర్ అంటే టైం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఏం చదవాలి, ఎంత చదవాలని తెలియదు కదా, దానికోసం. సో న్యూస్ పేపర్ని చదవడం నేర్చుకునేటప్పుడు ఒక న్యూస్ పేపర్ ఏదైనా మీరు ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినప్పుడు బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ ఆ న్యూస్లో కొన్ని కొత్త వొకాబులరీ వస్తాయి, వాటిని నేర్చుకోండి. అవి ఎగ్జామ్ ఓరియంటెడా అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ వచ్చే వొకాబులరీయే కాకుండా మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ అర్థం అవ్వాలి అంటే కూడా కొంత వొకాబులరీ మనకు తెలిసి ఉంటుంది కదా, దాని మీనింగ్ అర్థం అవుతుంది. అలాగా వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి. సో ఎగ్జామ్ ఓరియంటెడ్ ఫిల్లర్స్లో వచ్చే సినానిమ్స్, యాంటనమ్స్, ఇడియమ్స్లో వచ్చే వొకాబులరీ కాకుండా మనకి రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్లర్స్ అండ్ రీఅరేంజ్మెంట్, క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి అర్థమయ్యే ఇంగ్లీష్ భాష రావాలన్నా కూడా కొంత వొకాబులరీ కావాలి. సో ఇదన్నమాట. ఎక్కడి నుంచి సేకరించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక మాక్ టెస్ట్ రాస్తే ఆ ఎగ్జామ్లో రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ, ఫిల్లర్స్ కానీ, రీఅరేంజ్మెంట్ కానీ, వర్డ్ స్వాప్ కానీ ఆ అడిగే 30 క్వశ్చన్లలో మీకు కొత్తగా వచ్చిన వొకాబులరీ అన్నిటినీ రాసుకొని తెలుగులో మీనింగ్ రాసుకోండి. నెక్స్ట్ ఆర్టికల్స్ చదివినప్పుడు కూడా తెలియని మీనింగ్స్ చాలా వస్తాయండి. ఎందుకు అంటే పలానా జరిగింది, పలానా జరగబోతోంది అనే పదాలు ప్రతి ఆర్టికల్స్లో వస్తాయి. అలాంటప్పుడు మనం ఒక వర్డ్ చదివినప్పుడు ఆ వర్డ్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో తెలియనివి కొంచెం తగ్గుతూ ఉంటాయి అన్నమాట నేర్చుకుంటూ ఉంటున్నప్పుడు. అండ్ అలాగే న్యూస్ పేపర్స్ నుంచి ఒక యాప్ నేర్చుకోండి, డైలీ నేర్చుకోండి. రిపీట్ వర్డ్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎడిటోరియల్ నుంచి వొకాబులరీ చెప్పాను. వాటిని మీరు ఎడిటోరియల్ వొకాబులరీ నేర్చుకోవడానికి ఒక చిన్న విషయం ఏంటి అంటే ఎవరైతే ఎడిటోరియల్ క్లాస్ చెప్తారో వాళ్ళకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళు ఆ క్లాస్ యొక్క ఆ వొకాబులరీ యొక్క పీడిఎఫ్ షేర్ చేస్తారు. రాసుకోకుండా ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవడం అనేది ఒక ఆప్షన్. లేదు మీకు నచ్చినట్టుగా సెల్ఫ్ నోట్ రాసుకోవడము ఒక ఆప్షన్ అనమాట. అలా టెలిగ్రామ్ని మీరు యూజ్ చేసుకోండి. నెక్స్ట్ టాప్ 220 వర్డ్స్ అనమాట. అంటే మనకు కొన్ని మీనింగ్స్ ఎలా ఉంటాయంటే ఆ పదం ఒక పాజిటివ్ నేచర్ని కనిపిస్తుంది, ఆ వర్డ్ అనేది ఒక నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది అని తెలియాలంటే కొన్ని రూట్ వర్డ్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్. వీటికి సంబంధించిన క్లాసెస్ యూట్యూబ్లో ఉన్నాయి. అండ్ అలాగే నిమిషా బన్సాల్ మ్యామ్కి సంబంధించిన 220 రూట్ వర్డ్స్ ఆఫ్ బుక్ అనేటటువంటిది ఆన్లైన్లో ఉండింది. మీరు నేర్చుకోవాలనుకుంటే ఆ బుక్ కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇడియమ్స్, ఫ్రేజెస్, సినోనిమ్స్ అండ్ యాంటనమ్స్. మీరు ఏదైనా ఒక పదం నేర్చుకున్నప్పుడు దాన్ని వేరే పదాలు కూడా నేర్చుకోండి. సినోనిమ్స్, యాంటనమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి నేను చెప్పే విషయం ఏంటి అంటే మీరు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇంగ్లీష్లో నేర్చుకునేటప్పుడు దాన్ని తెలుగులో గుర్తుపెట్టుకునేలాగా నేర్చుకోండి. తెలుగులో సామెతలే కదా మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటాము. అలాంటి వాటిని తెలుగులో గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఈజీగా గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మెయిన్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉండిందనమాట. సో వొకాబులరీ ఎలా అంటే న్యూస్ పేపర్స్, ఆర్టికల్స్, ఎగ్జామ్స్, ఎడిటోరియల్ చదివేటప్పుడు, ఎగ్జామ్ రాసేటప్పుడు, బుక్లలో, ఇడియమ్స్లలో, సినోనిమ్స్, యాంటనమ్స్లో భాగంగా కూడా మనం వొకాబులరీ నేర్చుకుంటాం. అయితే మనం ప్రాక్టీస్లో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంటున్నాం. ఇవి నేర్చుకోమని చెప్పారు కానీ ఎక్కడ నుంచి అని చెప్పారనమాట. ఎక్కడ నుంచి అనేది చెప్తున్నాను, ఇప్పుడు ఒకసారి నోట్ చేసుకోండి. నేను యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కంటెంట్ ఎక్కడ ఉందో, నేను ఎక్కడ వింటానో, ఎక్కడ ఆల్రెడీ విన్నానో వాటి గురించి నేను చెప్దాం అనుకుంటున్నా. నార్మల్గా మీరు డైలీ క్లాసెస్ అంటే ఎడిటోరియల్ ఆల్రెడీ మీరు ఎవరైనా ఒక లెక్చర్ని ఫాలో అయితే వాళ్ళని ఫాలో అవ్వండి, వాళ్ళని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నిమిషా మ్యామ్కి సంబంధించి ఎడిటోరియల్ క్లాసెసే డైలీ వింటాను. ఆవిడకి సంబంధించిన ఫ్రీ ఆఫ్ సోర్సెస్ ఏముంటాయో నేను చెప్తా. సో ఎడిటోరియల్ క్లాసెస్ డైలీ వస్తాయి. ఆవిడ వారానికి ఎవ్రీ వెనస్డే వచ్చేసి ఒక టాపిక్ మీద రీఅరేంజ్మెంట్ కానీ, ఆర్సీ కానీ ఏదైనా ఒక టాపిక్ మీద ఒక క్లాసెస్ 1 అవర్ ఉంటుంది. ఆ తర్వాత ఆవిడ 1 వీక్ ఏదైతే వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్లో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫేజ్ రీప్లేస్మెంట్ ఇలా ఏవైతే ఒక వొకాబులరీ గురించి చెప్తారో మండే నుంచి ఫ్రైడే వరకు చెప్పిన వాటన్నిటిని సాటర్డే క్లాస్లో చెప్పి ఒక క్విజ్ కండక్ట్ చేస్తారు. ఇది మనకి రివిజన్ లాగా ఉంటుంది. యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ అనమాట. ఒకసారి ఆ క్లాస్ అనేటటువంటిది మీరు చూడండి.
నెక్స్ట్ వచ్చేసి ఈవిడకి సంబంధించి అన్ని టాపిక్స్ నేర్చుకోవాలి అంటే 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ బుక్ ఉండింది. ఈ బుక్కు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. అదర్వైజ్ ఈవిడకి సంబంధించిన బుక్ ఏదైతే ఉంటుందో ఆ బుక్లో ఎక్స్ప్లెనేషన్ అనేటటువంటిది కూడా ఉంటుంది. క్లాస్ వింటూ మీరు నోట్ చేసుకోవచ్చు, లేదా ఒకేసారి బుక్ కొనుక్కొని కూడా నోట్ చేసుకోవచ్చు. బుక్ అరౌండ్ 230 అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పర్ఫెక్షన్ బ్యాచ్ కూడా. ఇవి ప్రజెంట్ ఎస్ ఆఫీసర్లో పెయిడ్ కంటెంట్. దానికి సంబంధించిన ప్రీవియస్ పర్ఫెక్షన్ బ్యాచ్ క్లాసెస్ దాదాపు 100+ వీడియోస్ వచ్చేసి యూట్యూబ్లో ఫ్రీ ఆఫ్ కంటెంట్ ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే ఒకసారి చూడండి. ఫస్ట్ మీరు ఫ్రీ ఆఫ్ కంటెంట్ అట్లీస్ట్ ఒక 10 days అయినా వినండి. నాకు అర్థం అవుతుందా, అర్థం అవ్వట్లేదా, ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీరు పెయిడ్ కావాలంటే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఆవిడకి సంబంధించే టెన్సెస్ ఏంటి, ఫౌండేషన్ బ్యాచెస్ ఏంటి, ఇలా అన్నీ కూడా చాలా ఉంటాయి. సో మీరు ఒకసారి చూడండి. నిమిషా బన్సాల్ మ్యామ్ ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్ అన్నీ చూడండి. ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన క్లాసెస్ వినొచ్చు. నెక్స్ట్ మెమొరీ బేస్డ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా వినండి. మెమొరీ బేస్డ్ పేపర్స్లో వింటున్నప్పుడు ఎలాంటి టాపిక్స్ మీద వచ్చాయని అడుగుతారు. నార్మల్గా ఎలాంటి టాపిక్స్ మీద అయితే వస్తాయో అవే మాక్ టెస్ట్ ప్రిపేర్ చేసి ఉంటారు. మీకు ఏమీ అర్థం అవ్వకపోతే అట్లీస్ట్ ఒక 1 month క్లాసెస్ వినడము, నేర్చుకోవడము, క్విజెస్ అటెంప్ట్ చేయడము, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడం చేస్తూ ఉంటే ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, ఇది వీడియో లెక్చర్స్ ద్వారా నేను వినమన్న ఇన్ఫర్మేషన్. నేను ఈ మేడంతో పాటు వేరే సార్కి సంబంధించినవి చెప్తా. వరుణ్ చిత్రే సార్ ఇంతకుముందు లెర్నింగ్ క్యాప్సిల్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ సపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, సపరేట్గా ఒక వెబ్సైట్ రన్ చేస్తున్నారు. అండ్ సంతోష్ రే సార్ వచ్చేసి ఇంతకుముందు అడ్డా 247లో వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మ్యాథ్స్ బై అరుణ్ సార్ అని ఒక వెబ్సైట్ ఉండింది, అందులో వర్క్ చేస్తున్నారనమాట. ఆయనకు సంబంధించిన ఎడిటోరియల్ క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో ఉంటాయి యూట్యూబ్లో. అలా కాకుండా పెయిడ్ వచ్చేసి సపరేట్ కోర్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది మీరు చూసుకొని నేర్చుకోవచ్చు. అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో ఫ్రీగా ఉన్నటువంటి వాళ్ళ కంటెంట్ వింటే వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఎంత కంటెంట్ డెప్త్ చెప్తున్నారనేది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి కదా. ఆ తర్వాత పెయిడ్ అనేది తీసుకోండి. ఓకే, ఇదంతా ఓకే. అందరూ అడిగే ఇంతవరకు విన్న తర్వాత అందరి మనసులో వచ్చే ప్రశ్న, హిందీలో చెప్తున్నారు, హిందీలో చెప్తుంటే అర్థం అవ్వట్లేదు అంటే, మనం ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని హిందీలో మాట్లాడడం రాకపోయినా కూడా హిందీ అర్థమయ్యే లెవెల్లో మనం ఉండగలగాలి. బికాస్ మనం ఒక ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్స్ రాస్తున్నాము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాస్తున్నాము, హిందీలో అర్థమయ్యే ఉండాలి. హిందీ అర్థం అవ్వకపోతే అట్లీస్ట్ మీరు ట్రై చేస్తున్నారా, ఒక 1 week 10 days వింటున్నప్పుడు అర్థం అవుతుందా లేదా అనేది మీరు ట్రై చేసుకోండి. హిందీ రాదు అని ఇప్పటి వరకు కూడా ట్రై చేయకుండా వీడియో లెక్చర్స్ వినకుండా ఉంటే మీరు చాలా నష్టపోతారు. తెలుగులో ఏమేం కంటెంట్ ఉందో నేను చెప్తాను. నేను ఎప్పుడు కూడా తెలుగులో క్లాసెస్ 1 or 2 విన్నాను. నాకు హిందీ కంఫర్టబుల్, తెలుగు కూడా కంఫర్టబుల్. నేను ఎందుకు హిందీ ప్రిఫర్ చేస్తున్నాను అంటే, తెలుగులో ఆల్రెడీ తెలుసు, గత 3-4 సంవత్సరాల నుంచే తెలుగులో ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మధ్య తెలుగులో లెక్చర్స్ అనేవి యూట్యూబ్లో స్టార్ట్ అయినాయి. బట్ అంతకంతా ఎక్కువ కంటెంట్ యూట్యూబ్లో హిందీలో ఉంది కాబట్టి వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అడ్డా 24 ఛానల్ వెబ్సైట్కి వెళ్ళండి, ఆర్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ప్లేలిస్ట్ ఉన్నాయి. ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ సార్ తెలుగులో మాట్లాడతారు కాబట్టి ఒకసారి వినండి, తెలుగు కావాలి అనుకుంటే. అండ్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్కి సంబంధించి 120 రూల్స్ కదా. ఒక్కొక్క రూలు నేను బిగినింగ్లో నేర్చుకునేటప్పుడు నాకు జేకేటీ తెలుగు అకాడమీ అని ఒక యూట్యూబ్ ఛానల్ దొరికింది. అందులో ఈ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ని తెలుగులో ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత నేను హిందీకి షిఫ్ట్ అయ్యాను. ఈవిడ చెప్పింది ఇలా ఉంటుందా అని. సో ఒకే వీడియో చెప్పేటప్పుడు నా దగ్గర ఆల్రెడీ బుక్ ఉండింది. బుక్లో ఈవిడ ఏదైతే ఒక వీడియో చెప్పారో ఆ రూల్ని మళ్ళీ నేను హిందీలో వినేదాన్ని, హిందీ అర్థం అవ్వనప్పుడు. సో మీరు తెలుగులో కావాలి అంటే ఒకసారి జేకేటీ తెలుగు అకాడమీ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. 120 రూల్స్ ఆఫ్ గ్రామర్స్ ఇన్ తెలుగు అని కూడా సెర్చ్ చేస్తే దొరుకుతుంది. నెక్స్ట్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అనమాట. సో ఇందులో కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఉన్నాయి. మూర్తి సార్ మీ అందరికీ తెలుసు. సో సార్కి సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు గైడ్లీ తెలుగు స్టార్ట్ అయింది. నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ చూశాను. దాదాపు ఒక 10 వీడియో క్లాసెస్ అయితే ఉన్నాయి. నోటిఫికేషన్స్ తొందరలో రాబోతున్నాయి కాబట్టి మేబీ క్లాసెస్ కూడా ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇదన్నమాట తెలుగు కంటెంట్. సో ప్రాక్టీస్లో భాగంగా మాక్ టెస్ట్ ఎక్కడి నుంచి రాసుకుంటాము అంటే, గైడ్లీ, స్మార్ట్ క్రీడా,
అడ్డా 247 మీరు ఒకసారి ట్రై చేయండి. నేను 2 years నుంచి గైడ్లీ ప్రిఫర్ చేస్తున్నాను. ఐ థింక్ ఇది 175 రూపీస్ ప్రైస్ అలా ఉంటుంది. స్మార్ట్ గ్రిడా వచ్చేసి ఇది కంప్లీట్ పెయిడ్ అండి. ఇందులో ఏది ఫ్రీ కంటెంట్ ఉండదు. అడ్డా 247 క్విజెస్ అటెంప్ట్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి. ఎవరైనా బుక్స్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక బుక్ లిస్ట్ ఇది. సో 120 రూల్స్ ఆఫ్ అ గ్రామర్ బుక్ అండ్ వొకాబ్ ప్రాగడీ అని, పర్ఫెక్షన్ బుక్ అని, ఇంగ్లీష్ గ్రంథ్ అని, ఇవన్నీ కూడా నిమిషా బన్సల్ మ్యామ్కి సంబంధించిన బుక్. నేను మీకు ఇంకొక బుక్ చూపిస్తా. నేను ఈ బుక్ పర్చేస్ చేసుకున్నా. ఇది టీచర్స్ డేకి ఆఫర్ ఉన్నప్పుడు నేను ఈ బుక్ పర్చేస్ చేసుకున్నాను అనమాట. ఇందులో అన్నీ కూడా వొకాబులరీ, ఇడియమ్స్, ఫ్రేజెస్, సినానిమ్స్, యాంటనమ్స్. నేను ఎప్పుడైనా నాకు బోర్ కొట్టినప్పుడు బుక్ చదువుకోవాలనుకున్నప్పుడు ఇంత చిన్న బుక్ పర్చేస్ చేసుకున్నా అండ్ వీటిని నేను చదువుకుంటూ ఉన్నాను అనమాట. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ప్రతి ఒక్క టాపిక్ మీద కూడా వీడియో చేయాలి అంటే చాలా లెందీ అయిపోతుంది. బట్ నేను అది కూడా ట్రై చేస్తాను. బిగినర్స్ ఎక్కడ చదవాలి తెలియట్లేదు, అంటే స్టార్టింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు అన్నారని నేను ఈ వీడియో చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. అప్కమింగ్ వీడియోస్లో ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీకు ఇంకా ఈ వీడియోకి సంబంధించి కాకుండా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ద వెరీ బెస్ట్.